వీపై ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు కమ్మెట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, సామాజిక సేవకులు, ఊరే తన కుటుంబంగా, అలాగే ఊరు ప్రజలే తన కుటుంబ సభ్యులుగా, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా నేనున్నా అంటూ ఒక మంచి హృదయంతో వాళ్ళకి హెల్ప్ చేసే ఒక మంచి మనసున్న వ్యక్తి పట్లోల హనుమంత్ రెడ్డి గారు. తను చేస్తున్న సామాజిక రాజకీయ సేవలను గుర్తించి మనకు ఢిల్లీ నుంచి బహుజన జాతీయ సాహిత్య అకాడమీ వాళ్ళు సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అన్న సామాజికంగా, రాజకీయంగా ఎలాంటి సేవలు చేశారు, అలాగే ఇంకా ముందు ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, రాజకీయంగా ఇంకెక్కడ ఎదగాలనుకుంటున్నారు, ఒక్కసారి అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఒక్కసారి ముందుగా వీపై ప్రేక్షకులకు, వీపై ఛానల్ కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా గ్రామం కమ్మెట విలేజ్, చేవళ్ళ మండలం, రంగారెడ్డి డిస్టిక్. నేను మాజీ సర్పంచ్ పట్లోల హనుమంత్ రెడ్డి. నన్ను జాతీయ సేవారత్న అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవార్డు రావడానికి, నేను ఈ స్థాయికి రావడానికి మా గ్రామ ప్రజల దీవెనలతోని, మా తల్లిదండ్రుల దీవెనలతో ఈ స్థాయికి వచ్చిన మా గ్రామ ప్రజలకు, మా తల్లిదండ్రులకు పాదాభివందనం. మీ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎక్కడ మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయ కుటుంబం మాది. మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు పోలీస్ పట్టేలు చేశారు. వాళ్ళ తర్వాత నేను స్వచ్ఛంద సంస్థ సేవ చేద్దామనే విధానానికి మా నాయన వాళ్ళ నాయనమ్మ ప్రతి వ్యక్తి ఎవరైనా ఆపదలు ఉండి భోజనానికి వెళ్తే అందరికి భోజనం పెట్టి, 100 మందికి పెట్టి, ఆ విధంగా వాళ్ళను ఆ టైంలో ఆకలికి ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ మా నాయన వాళ్ళ నాయనమ్మ మొత్తం ఆకలి తీర్చేవారు. అదేవిధంగా ఆమెను దృష్టిలో పెట్టుకొని మా నాయనకి చిన్న చిన్న సామాజిక సేవలు, భజన భక్తులకు కానీ, ఎవరైనా ఆశ్రమాలు కట్టుకుని, ఎవరైనా డబ్బులు ఇబ్బంది ఉంటే, ఏదైనా చిన్న చిన్న ఇంకా గరీబ్ వాళ్ళకి ఏదైనా బియ్యము అంటే మా నాన్న చిన్న చిన్నగా చేసేవారు. వాళ్ళని చూసి ఇంప్రూవ్ అయ్యి నేను సామాజిక ఏదో ఒకటి చేయాలని వార్డు మెంబర్ కాకముందు నేను టీచర్స్ కు డబ్బులు ఇచ్చా. సంవత్సరానికి 10,000, ఒక అట్లా సుమారు 10 సంవత్సరాల వరకు. లేదు, అంటే డొనేషన్, కొంతమందికి కలిసి డొనేషన్. ఆ టీచర్స్ అక్కడ ఉన్న ఒక రామకృష్ణ సార్ అని టీచర్స్ తక్కువ ఉన్న వాళ్ళను, సరిగా ఉపాధ్యాయులు ఉండకుండా సార్ గ్రామంలో సరిపోని మిగతా ఎక్స్ట్రా అవసరం పడ్డాలని దాన్ని తీసుకొని వాళ్ళకు నేను డబ్బులు 10,000 ఇస్తుంటే సంవత్సరానికి. ఇంకా కొంతమంది అట్లా ఇచ్చేసి మా గ్రామానికి చదువుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ విధంగా చేర్చినాము. తర్వాత నేను కొంతమందికి సంవత్సరానికి ఒక 4-5 సంవత్సరాలు కాలేజ్ ఫీజులు కట్టా. సుమారుగా 20 మంది ఉంటారు ప్రతి సంవత్సరం. ఫీజులు కట్టారు. ఇంకెవరన్నా బీదాస్తులు ఎవరన్నా ఉంటే చనిపోతే చేస్తే మాకు తోచిన సాయం చేయడము, పెళ్లిలు అయితే తోచిన సాయం చేయడం. ఆ విధంగా నేను వార్డు మెంబర్కు నిలబడి ఎస్సీ కాలనీ నుంచి స్టార్టింగ్ రాజకీయ నా జీవితం ఎస్సీ కాలనీ నుంచి స్టార్ట్ అయింది. ఈ వార్డు మెంబర్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడి నుంచి పునాది వేసుకొని అంచెలంచెలుగా సేవలు చేసుకుంటూ సర్పంచ్గా నిలబడేందుకు మా విలేజ్ అంతా నన్ను బ్రహ్మాండమైన మెజార్టీతోని నన్ను సర్పంచ్గా గెలిపి 700 మెజార్టీతో సర్పంచ్గా గెలిచాను నేను సుమారుగా. అక్కడ నుంచి సర్పంచ్ అయిన నుంచి సొంతంగా సమస్యలు నేను ఇన్ని తీరుస్తాను ఇచ్చిన ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, మిషనరీ వాటర్ ట్యాంకు, గ్రామంలో జీపీ నిధులతోని అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ప్రభుత్వం నుంచి ఇంక ఇతరత్ర నిధులతోని మనం గ్రామం డెవలప్ చేసుకుంటూ, ఇంకా తక్కువ వాటి దగ్గర నా సొంత డబ్బులతోని స్కూల్కి ఒక 5 లక్షల ప్లాట్ వదిలేసినాం. నా సొంత అంటే వేరే వాళ్ళతో కొని ఇచ్చేసిన. మళ్ళీ మెయిన్ వైర్లు ఉండే విలేజ్లో చాలా 40-50 సంవత్సరాలతో పెద్ద సమస్య అది. దాంతో ఎమ్మెల్యే గారి దృష్టికి ఎవరు తీసుకున్నా వాళ్ళతో కాలేదు. నేను సొంత డబ్బులు 15 లక్షల వరకు సుమారుగా పెట్టుకొని వాటిని తొలగించి ఊరు బయట వేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్కు ప్లాట్ ఇచ్చిన తర్వాత నేను మా గ్రామంలో 3rd క్లాస్ వరకు చదివిన ఒక విలేజ్నే. తర్వాత అన్ని శంకరపల్లి రూమ్ తీసుకొని మా అక్క, మా తమ్ముడు, నేను కలిసి అక్కడ 10th వరకు శంకరపల్లి, 9th వరకు శంకరపల్లి వెళ్ళి 10th క్లాస్ మాత్రం పొద్దుటూరు చదివాను. ఇక నుంచి ఇక వ్యవసాయానికి వచ్చేసి వ్యవసాయం 5 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. వ్యవసాయం చేసుకుంటూ చిన్న ఒక డీసీఎం కొనుక్కొని బయట ట్రాన్స్పోర్ట్గా నడిపించుకుంటూ మెల్లమెల్ల రాజకీయంలోకి వచ్చేసి రాజకీయ జీవితం స్టార్ట్ చేశాను. ఇక్కడ రాజకీయంగా
మీకు ఎక్కడ అడుగులు పడ్డాయి? ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అంటే రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది? రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది అంటే మేము కొంతమంది రాజకీయ నాయకులు వెంబడి తిరుగుతూ ఉంటాం. సబితారెడ్డి ఇంద్రారెడ్డితో. నేను చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇంద్రారెడ్డితోని ఇంద్రారెడ్డి క్లోజ్గా ఉండేవారు. ఇంద్రారెడ్డి ఎత్తుకపోతే మాకు రిలేషన్ అవుతుంది. ఇంద్రారెడ్డితోని ఇంప్రూవ్ అయికుంటూ మేము మా విలేజ్ కిలోమీటర్న్నర ఉంటుంది మెయిన్ రోడ్కు. అక్కడున్న ప్రతి రైతుకు కానీ వీళ్ళ ఊళ్ళ నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ బస్సు సౌకర్యం చాలా తక్కువ. అక్కడ నుంచి నడిచి వాళ్ళని చీకటి అయితే ఇబ్బంది అవుతుంది. నేను రాజకీయంలోకి వస్తే అప్పుడే కలగన్న ఇట్లా ఏదన్నా చేయాలి, డెవలప్ చేయాలి, గ్రామానికి ఏదైనా మనతో పాటు చేయాలి, మనం గిట్ట ఇంత సేవ చేయాలి, మనం గిట్ట గుర్తింపు తీసుకురాలి మన ఊరికి అని చెప్పేసి నేను రాజకీయంలో రావడం జరిగింది. ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరు అంటే మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? మాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు రాజశేఖర్ రెడ్డి, తర్వాత సబితా రెడ్డి. ఓకే. మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆదరించిన తర్వాత ప్రధానంగా మీ ఊళ్ళో చేసిన, మేము కూడా ఇప్పుడు కొన్ని వీడియో తీసుకున్నాం, మీ ఊళ్ళో చెప్పదగ్గ అభివృద్ధి పనులు ఏం చేశారు మీరు గ్రామానికి? నేను సర్పంచ్ అయిన స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒక్క రోడ్డు లేదు, సుమారుగా ఒకటే రోడ్డు ఉంది. వాటర్ గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయింది వర్షాలు లేక. 5 సంవత్సరాలు ట్యాంకర్లు పెట్టి నడిపించిన. సుమారుగా 6 నెలల నుంచి 8 నెలలు ప్రతి సంవత్సరం ట్యాంకర్ల ద్వారా 10-12 బోర్లు వేసిన, సరిగా వాటర్ రాలేదు. పైప్ లైన్ చేసేసినాం. సరే అట్లా నా సొంత డబ్బులు పెట్టుకుంటూ ప్రభుత్వ డబ్బులు పెట్టుకుంటూ ఆ విధంగా సేవ చేసిన. అది ఆ టైంలో కేసీఆర్ గారు మిషన్ భగీరథ ట్యాంక్ తీసుకొస్తుందంటే మన మేడం పట్టుకొని ఆఫీసర్లను పట్టుకొని మిషన్ భగీరథ ట్యాంక్ పెద్దది మా చౌరస్తకు తీసుకురావడం జరిగింది. అప్పటికి మా దగ్గర చిన్న చిన్న లైట్లు 100 బల్బులు వేసిన 3 రోజులకు, పండగకి వేస్తే పండగ 3 రోజులకు కాలిపోతున్నాయి. నేను ఎమ్మెల్యే గారు యాదన్నతోని సబితా మేడంతో చర్చ చేసి మా ఊరికి ఎల్ఈడి లైట్లు పెట్టించుకున్నా. సోనియా గాంధీ దగ్గర ఉండే రాజ్యసభ సభ్యుడు ఏకే ఖాన్ వద్ద సబితా రెడ్డితో చెప్పించుకొని మాకు సుమారుగా 1.5 సీసీ రోడ్ వర్కులు చేయించుకున్నాం. ఎల్ఈడి లైట్లు వేసుకున్నాం, స్తంభాలు చేసుకున్నాం. లూజ్ వైర్లు అన్ని నా సొంత డబ్బులతో చేసుకున్నాం. కొన్ని ఇంటర్నల్ స్తంభాలు నా సొంత డబ్బులతో చేసుకున్నాం. అట్లా గ్రామాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చాం. మీరు చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళకి హెల్ప్ చేయడంలో కావచ్చు, ఏదైనా సిచ్యువేషన్ లో హెల్ప్ చేసినప్పుడు ఎక్కువగా మీరు హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం అంటే ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి నాకు ఈ సహాయం కావాలని ఏదైనా కష్టాల్లో వచ్చిన వాళ్ళకు హెల్ప్ చేసిన మూమెంట్ లో మీరు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? మాకు ఎమర్జెన్సీగా యాక్సిడెంట్లు అవ్వడం కానీ, యాక్సిడెంట్ అయిన వాళ్ళు మాకు ఇట్లా అయ్యిందని యాక్సిడెంట్ అంటే అట్లా ఎమర్జెన్సీగా నా కారు ఇచ్చో లేకపోతే తెలిసిన వాళ్ళ కారులో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 1 రోజుకో 2 రోజుకో మంచిగా అయినాక దేవుని లేక నువ్వు వచ్చినావు, నా ప్రాణం బతికినా అనే సందర్భంలో చాలా హ్యాపీ ఫీల్ అయినా సార్. ఓకే. ఇంకా మీరు సర్పంచ్ ఉన్నప్పుడు చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఓవరాల్ డెవలప్మెంట్ కాకుండా ఈ డెవలప్మెంట్ చూస్తే హనుమంత్ రెడ్డి అన్న గుర్తొస్తాడు అన్నట్టు ఏమైనా పనులు ఉన్నాయి? మా దగ్గర 2 ప్రధానమైన శివాలయం, హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ అక్కడ ఎక్కువ 100 మంది ఉంటారు సాయంత్రం కానీ పొద్దున కానీ. గుడికి వచ్చే వాళ్ళు ఉంటారు. అక్కడ మొత్తం మట్టి అట్లాంటి దాన్ని నేను సీసీ రోడ్ వేసి ఎల్ఈడి లైట్లు వేసి మన హైదరాబాద్లో మంచి సిటీల ప్రాంతాల్లో ఉండే గుళ్ళు ఎట్లుంటాయో ఆ విధంగా ఆ గుడి దగ్గర చేసినందుకు పబ్లిక్ గిట్ట దాన్ని బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. బాగా చేసిన మెచ్చుకోరు. నాకిట తృప్తిగా ఉంది. అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు, అయ్యప్ప పడి పూజలు, శివమాలేష్ పడి పూజలు, పెళ్లిళ్ళు, బీదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆ సందర్భం నాకు బాగా సంతోషంగా బాగా డెవలప్ అయింది. దాంతో తృప్తి పడతాను నేను. ఇప్పుడు మీరు ఒక డెవలప్మెంట్ సంబంధించి మీరు ఒక లిస్ట్ తీసుకొచ్చారు. మీ గ్రామంలో మీరు చేసిన డెవలప్మెంట్ ఒక్కసారి మా ప్రేక్షకులకు, మీ గ్రామస్తులకు, ఈ సమాజంలో కొంతమందికి అది కనిపించాలా, వినిపించాలా, వాళ్ళు కూడా మిమ్మల్ని చూసారే మేము ఎందుకు చేయకూడదు అన్నట్టు. కొంతమంది డబ్బున్న వాళ్ళు కావచ్చు, పేరున్న వాళ్ళు కావచ్చు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతారు. ఒక్కసారి మా V5 ప్రేక్షకులకు చెప్పండి మీరు చేసిన డెవలప్మెంట్. నేను వార్డు మెంబర్ అయినప్పుడు ప్రగతి రిసార్ట్ నుంచి గొల్లపల్లి వరకు షార్ట్ కట్ సార్. చాలా 5-6 ఊళ్ళకు చేవాల మెయిన్ రోడ్ వెనకపల్లి గేట్ నుంచి తిరిగి చేవాల పోవాలి. షార్ట్ కట్ అవుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ 10 లక్షలు నా సొంత డబ్బులు పెట్టి ప్రగతి రిసార్ట్ నుంచి గొల్లపల్లి మెయిన్ రోడ్ వరకు మట్టి రోడ్, గ్రావెల్ రోడ్ చేసాను సార్. మీ సొంత డబ్బులు 10 లక్షలు పెట్టి 15 years కింద. కొత్తపల్లి రోడ్డు ఒక రైతులకు బాగోవడానికి ఇబ్బంది ఉండే. నేను సర్పంచ్ ఉన్న టైంలో సొంత డబ్బులు పెట్టేసి 2 లక్షల వరకు వేస్ట్ బీట్ వేసేసి దానిపైన మొరం పోయడం అట్లా జరిగింది. మళ్ళీ పైపుల వాగు అంటే ప్రధాన చేవాళ్ళ నుంచి
గండిపేట పోతుంది, పొద్దుటూరు పోతుంది. అక్కడ నుంచి రైతులకు అవతల శ్మశాన వాటికి ఉంది, ఈ డంపింగ్ యార్డ్ ఉంది. 70% రైతుల పొలాలు ఉన్నాయి అక్కడ. అక్కడ పోవడానికి ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది, దాటడానికి ఇబ్బంది. చుట్టూ తిరిగి అయితే 5-6 కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది కాబట్టి ఆ దానికి నా సొంత డబ్బులు ₹1,00,000 పెట్టి పైపులు వేసేసి గ్రానైట్తోని కట్టించి పైన మొరం పోసి అదొకటి సొంత డబ్బులతో చేసిన అది ఉంది సార్. గ్రామంలో మెయిన్ లైన్ 40-50 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య మెయిన్ లైన్ ఊరు మధ్యలో ఇంట్ల పైన నుంచి ఉంది. చాలా మంది విద్యుత్ లైన్ 11 kV విద్యుత్ లైన్ దానిపైన నుంచి చాలా సార్లు ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు చెప్పి ఎవరికిటప్పుడు బడ్జెట్ ఎక్కువైతుంది అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసారు. నేను సర్పంచ్ ఉన్నాక గిట్ట దాన్ని బాగా ప్రయత్నం చేసిన అప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ లేదని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని నా సొంత డబ్బులతో సుమారుగా ట్రాన్స్ఫారాలు పెట్టే జగలు నా సొంత జాగాలు ఇచ్చేసి ఈ వైర్లు తీసేసి సుమారుగా 15 లక్షల వరకు నేను పెట్టి అది తొలగించడం జరిగింది సార్. గ్రామంలో సీసీ రోడ్ కింద ఇంటర్నల్ సీసీ రోడ్ గ్రామాల కాలనీలను మొత్తం నేను సీసీ రోడ్లు వేయకముందు ఒక లేవల్గా మట్టి మొరం పోపించేసిన సార్. సుమారు అది ఒక 10 లక్షల వరకు వీటి గ్రామం సీసీ రోడ్ కింద లేవల్కు 10 లక్షలు వేసిన సార్. వెటనరీ దవాఖానా నుంచి టమాటా మెయిన్ రోడ్ వరకు కింద గ్రావెల్ పోవడము, మట్టి పోవడం, అది గిట్ట సీసీ రోడ్ వేస్తున్నామంటే దానికి ఒక బేస్ తయారు చేయడానికి సొంత డబ్బులతోనే 5 లక్షలు పెట్టి అది గ్రావెల్ చేసిన సార్. గ్రామంలో రామన్న ఇంటి నుంచి గ్రామ పంచాయతీ సుమారు గ్రామ పంచాయతీ ముందు నుంచి రామన్న ఇల్లు మెయిన్ రోడ్ వరకు గొల్లగూడ మెయిన్ రోడ్ వరకు ఈ మధ్యన దసరాకు 3 లక్షలు ఖర్చు పెట్టి 20 స్తంభాలు, వైరు, లైట్లు కొత్తగా నా సొంత డబ్బులతోనే సార్. సొంత డబ్బులతోనే మెయిన్ రోడ్ వరకు. ఎస్సీ కాలనీలో కాంతమ్మ ఇంటి నుంచి కే శంకర ఇంటి వరకు 2 లక్షలు తీసుకురా నా సొంత డబ్బులు పెట్టి చేయించిన. మంగళి అమృత ఇంటి నుంచి బి లక్ష్మి ఇంటి వరకు సీసీ రోడ్ ₹1,00,000 నా సొంత డబ్బులు పెట్టి చేసిన. ప్రభుత్వ స్కూల్ నుంచి చర్చి వరకు సైడ్ల రోడ్డు పక్కన మళ్ళీ 5-6 ఫీట్లు సీసీ ఇండ్ల కానిచ్చి మొత్తం వెడల్పు అవడానికి ఆ సొంత డబ్బులు 5 లక్షలు పెట్టి సొంతంగా చేసిన సార్. గ్రామంలో మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థల మ్యాన్హోల్ డిస్టర్బ్ అయిన అక్కడక్కడ అంతకుముందు చేసిన వాళ్ళు సరిగా స్టాండర్డ్ చేయలేరు. వాటిని మళ్ళీ ₹1,00,000 పెట్టి కొత్త చేయించిన కొన్ని 25-30 గల. స్కూల్కు 5 లక్షలు పెట్టి ప్లాట్ ఇచ్చింది సార్. స్కూల్లో వేరే వాళ్ళ ప్లాట్ ఉండే, నా సొంత ప్లాట్ వేరే పక్కన విలేజ్లో దగ్గర ఉంటే ఆ నుంచి తీసి అతనికి ప్లాట్ ఇచ్చేసి ఆ ప్లాట్ అతను 5 లక్షలకు అమ్ముకుంటే సుమారుగా నా అమౌంట్ 5 లక్షలు ఎగ్జాంపుల్గా సార్. గ్రామ పంచాయతీ సెటర్లు కట్టించిన కంప్యూటర్ ఎక్స్టోర్లో మెయిన్ రోడ్లో కొంచెం గ్రామానికి సంబంధించిన ఒక ప్లాట్ ఉంటే అమ్మంగా దాంతో వచ్చిన డబ్బులు గవర్నమెంట్ గ్రామ పంచాయతీ అకౌంట్లో వేసి కొంతమంది దగ్గర చందాలు తీసుకొని ఇంకా సరిపోని అమౌంట్ ₹5 లక్షల నా సొంతమే డబ్బులు ఉంది. ఇటు పనులన్నీ నేను నా సొంతంగా చేసినాయి సార్. మళ్ళా గుళ్ళకి ఇచ్చిన, బళ్ళకి ఇచ్చిన మీకు సొంతంగా ఇంటర్నల్గా ఇంకా ఉంటాయి. ఇవి ఒక ఎత్తు అయితే సుమారుగా నాకు తెలిసి ఇవే ₹1 కోటి వరకు వస్తుండొచ్చు, దాటుండొచ్చు. ఇది కాకుండా ఇంకొంతమంది పేదోళ్ళైనా, పెళ్లిళ్ళకైనా, అనారోగ్య సమస్యలు ఇలాంటి వాళ్ళకు మీరు చేసినామని అది ఎంతవరకు? అయితే ఏముంటుందంటే మా పెద్ద మనుషులు అంతా పెద్దలు ఏం చెప్పారంటే ఎవరికైనా సాయం చేస్తే చెప్పుకోవద్దని మీ టీవీ సందర్భంగా ఈ రోజు చెప్తుంది. నేను ఎవరికి ఇచ్చినా వాళ్ళకి నాకే తెలిసి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకు, పెళ్లిళ్ళు అయిన వాళ్ళకు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, హాస్పిటల్ బీద పరిస్థితి ఉన్న వాళ్ళకు, డబ్బులు హాస్పిటల్ సరిపోయిన వాళ్ళకి ఇచ్చుకుంటూ నేను మళ్ళీ సీఎం గారి దగ్గరికి తెలిసిన సబితారెడ్డి మేడంతో కానీ యాదన్నతో కానీ పోయి ఎల్ఓసి 5 లక్షలు వాళ్ళకి హాస్పిటల్కి ఇప్పించడం అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇప్పుడు మేము మిమ్మల్ని ఎందుకు అడగడం అంటే ఇలాంటి వాళ్ళందరూ బయట సమాజంలో మీడియాలోకి వచ్చి చెప్తే మిమ్మల్ని చూసి కొంతమంది అయినా ఈ సమాజంలో సహాయం చేయడానికి ముందరకు వస్తారు. ఇప్పుడు చాలా మంది కోటీశ్వర్లు ఉన్నారు, కాకపోతే వాళ్ళు రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. అట్లాంటి వాళ్ళ ఆలోచన విధానంలో కొంచెం మార్పు వస్తుంది. మనం ఈ సమాజంలో బతుకుతున్నందుకు, తోటి మనుషుల మధ్యలో బతుకుతున్నందుకు, కష్టాలతో ఉన్న వాళ్ళకు, కన్నీళ్లతో ఉన్న వాళ్ళకు, పేదరికంలో ఉన్న వాళ్ళకు వాళ్ళు కూడా కొంచెం సహాయపడితే ఈ సమాజంలో పేదరికం అనేది ఉండదు. అయితే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్ కావాలని మా కోరిక. అయితే మా గ్రామం కాడికి వస్తే చెప్తున్నా సార్, మా గ్రామం కాడికి వస్తే స్టార్టింగ్ హెల్పింగ్ నేచర్ నేను మా కుటుంబంతో నేర్చుకొని నేను ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది వ్యక్తులు మరి హనుమంతరెడ్డి గిట్ ఇస్తారు కదా, మనకి ఎంతో కొంత ఇవ్వాలని స్టార్ట్ అయిన తర్వాత అట్లాగైతే ఇప్పుడు మా ఊళ్ళో ఒక బాట నచ్చింది. అప్పట్లో ఇప్పుడు గిట్ట మాత 10-20 మంది పెద్ద మనుషులు కానీ యూత్ పిల్లలు ఇంప్రూవ్ చేసుకొని స్కూళ్ళకు డొనేషన్, టీచర్ పిల్లలకు డొనేషన్ కానీ చేస్తుంటారు. వాళ్ళకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా ముందు
చుట్టుపక్కల గ్రామస్తులు గిట్ట ఇట్లాంటి దాన్ని చేస్తున్నాం కాబట్టి నన్ను ఇంప్రెషన్ తీసుకోకుండా నాకన్నా ఇంకా సాయం చేసేటోళ్ళు ఇంప్రెస్ తీసుకొని చేస్తారు మా చుట్టుపక్కల గ్రామాలు కొంత. మా ప్రయత్నం కూడా ఇప్పుడు మీ నోటి దగ్గర వచ్చిన పదాలే. మిమ్మల్ని చూసి మీ వాయిస్ మీ వీడియో ఈ వీడియో బయట జనాల్లోకి వెళ్తే మిమ్మల్ని చూసి ఇంకా వేరే గ్రామాల్లో కూడా కొంతమంది మంచి పనులు చేయడానికి ముందుకు వస్తారని మా ప్రయత్నం. అంటే నాకు సంతోషంగా విషయం ఏం సార్ అంటే మేము ప్రతిదీ ఒక కాన్ఫిడెంట్ గా తీసుకున్నా. ఇది ఒక రోడ్డు చేసినాం అనుకో మన విలేజ్ని చూసి ఇంకా 10 గ్రామాలు ఇంకా 100 గ్రామాలని అడిగి ఎమ్మెల్యే గారిని వాళ్ళని ఒత్తిడి చేసి మాకు గిట్ట ఇట్లా కావాలని మనం చూసారు. నేను ఎల్ఈడి లైట్లు వేసినప్పుడు చేవల నియోజకవర్గం ఫస్ట్ నాగరం పంచాయతీ ఫస్ట్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు రోడ్డు వరకు ఊళ్ళో నుంచి మెయిన్ రోడ్ వరకు వేయడము, అక్కడ స్కూల్ పిల్లలు నడిచొచ్చడం అని కూరగాయలు అమ్ముకునే వాళ్ళని రైతులు దిగి రాత్రి 10 గంటలకు 1 గంటలకు వచ్చిన ధైర్యంతో నీ ఊళ్ళోకి వచ్చి భయం లేకుండా వచ్చి రావడం. దాన్ని చూసి చాలా గ్రామాలు ఎల్ఈడి లైట్లు వేసుకున్నారు. రోడ్ నుంచి దూరం ఉన్న గ్రామాలన్నీ గిట్ట ఎల్ఈడి లైట్లు వేసుకొని సొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం చేసుకొని చాలా నన్ను ఇంప్రెస్ తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు 2 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన, అది గిట్ట సుమారు కాదు 24 ఫీట్ల నుంచి 26 ఫీట్లు సీసీ రోడ్ వేసి సైడ్లో మళ్ళీ అటు 3 ఫీట్ ఇటు 3 మరి గ్రావెల్ వేసేసి 33 ఫీట్ల మెయిన్ రోడ్ వరకు గ్రామం నుంచి ఇటు ప్రగతి రోడ్ వరకు అటు చేవల శంకరపల్లి మెయిన్ రోడ్ వరకు 24 ఫీట్ల రోడ్డు చేయడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా. నన్ను చూసి ఇంకా కొన్ని గ్రామాలు ఆ విధంగా కావాలని చెప్తున్నారు. ఇప్పటికే పెళ్లికి వచ్చిన వాళ్ళు మా ఊళ్ళో చూసిపోయిన వేరే ఊళ్ళో సాగుకోయి వచ్చిన వాళ్ళు చూసిన అరే కమ్మెటలో వేసారు, కమ్మెట గ్రామ పంచాయతీలో ఆ సర్పంచ్ హనుమంత్ రెడ్డి మాజీ సర్పంచ్, ఈమె తులసిరాజు ప్రజెంట్ సర్పంచ్, వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా చూసారు. వాళ్ళకి ఎక్కడ నిధులు, మరి మీకెందుకు నిధులు లేవు, మీరెందుకు చేయలేకపోతున్నారు అంటారు సార్. అట్లాంటి మాటలు విన్నప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఊళ్ళో జరిగినప్పుడు కూడా తెలుసుకున్నా, ఏదైనా డెవలప్మెంట్ ఊళ్ళో ఏదైనా పని ఉంది ఇది చేస్తే బాగుండు అన్నట్టు ఎవరైనా అనిపిస్తే అరే ఎవరు గుర్తుకొస్తారంటే హనుమంత్ రెడ్డి అన్న గుర్తుకొస్తారు. అన్నకు చెప్తే చేస్తాడని ఒక టాక్ ఉంది. అట్లా మీరు జనాల్లోకి వయసు వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు పెద్దగా చదువుకోలేరు, డిగ్రీలు ఇంటర్లో కూడా చేయలేరు, ఓన్లీ 10th క్లాస్ చదువుకున్నారు. 10th క్లాస్ లోనే మీకు మీ ఫ్యామిలీ మీ మమ్మీ డాడీ నుంచి వచ్చిన ఒక సామాజిక సేవ దాన్ని మీరు కొనసాగించారు. ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న యూత్ కి చదువు విలువ, చదువుకోవాలి, అమ్మ నాన్న చెప్పినట్టు వినాలి, గొప్పగా ఎదగాలి అన్నట్టు ఆ విధంగా మీరు ఏమన్నా చెప్పగలరా? ప్రతి ఒక్కరికి పుట్టినవాడు చావు కదా, చచ్చినవాడు పుట్ట కదా అన్నట్టు మనం ఒక భూమిపైకి వచ్చినప్పుడు మన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడము, మనం ఒక గ్రామంలో పుట్టినప్పుడు గ్రామస్తులను జాగ్రత్తగా చూసుకోవడము, మనం ఒకసారి మనిషి జన్మెత్తాం కాబట్టి ఏదైనా ఒక చేసి మంచి పని చేసి ప్రజలకు మంచి పని చేయడం, మన కుటుంబానికి మంచి పని చేయడం, మన భార్య పిల్లలకు మంచి పని చేయడము, చదివించడము కష్టపడి పిల్లలను, లేకపోతే గ్రామస్తులకు చదివించి ఒక సహకారం చేయడము, ఎవరైనా ఆపత్తులు ఉంటే ఆదుకోవడము, ఎవరైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ తీసుకుపోవడము. చదువు విలువ, చదువుకోవాల్సిన యూత్ చదువుకోని చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయాలని ఒక కాన్సెప్ట్. చదువు అంటే కంపల్సరీ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న టెక్నాలజీ మీద కంపల్సరీ చదువు కావాలి సార్. అది ఎస్సీ ఎస్టీ బీటీ మైనట్ ఎవరైనా కానీ ఏదో ఒక ప్రభుత్వ రంగం కానీ సొంత డబ్బులతోని కానీ చదవడము, చదివితే ఎంత గొప్ప విషయం సార్ అంటే చదవక పశువులను మేపడం కన్నా చదివితే అమెరికాలో జాబులు దొరుకుతున్నాయి, ఇతర దేశాల్లో జాబులు దొరుకుతున్నాయి. మన తెలుగు వాళ్ళు ఎంతో మంది వేరే దేశాలలో చదువుకున్నందుకు రాజులు అయ్యారు, అక్కడ ప్రెసిడెంట్లు అవుతారు, వేరే దేశాలను వెళ్తున్నారు. ఇంకొక 25-30 సంవత్సరాలు అయితే ప్రపంచాన్ని మన తెలుగు భారతదేశం వాళ్ళు వెళ్తారు అనేది నాకు ప్రధాన నమ్మకం. ఓకే, ఇప్పుడు మీకు బహుజన సాహిత్య అకాడమీ తరఫు నుంచి జాతీయ అవార్డు రావడము మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? నేను ఎగ్జామ్ కామన్ గా నేను అవార్డులు తీసుకోవాలి, ఏదో నాకు ఇట్లా సాయం చేస్తుండు ఎదుటితో చెప్పించుకోవాలి, చప్పట్లు కొట్టించుకునే అలవాటు చాలా దూరం ఉంటుందా. నేను గుర్తించి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామస్తులకు సంతోషం ఉంది, నాకు సంతోషం ఉంది. మా గ్రామానికి పేరు తీసుకొచ్చిన అనే భావన నాకు కలుగుతుంది సార్. ఆ సాహిత్యం అది మనకు నన్ను ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రధానమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ అధికారంలో లేకున్నా దానికి మీరు మండల ప్రధాన కార్యదర్శి ఉన్నారు. భవిష్యత్తులో పార్టీ పరంగా అయినా రాజకీయంగా అయినా ఏమైనా థాట్స్ ఉన్నాయా? ఇంకా ముందరికి వెళ్ళాలి, గొప్పగా ఒక పదవిలోకి వెళ్ళి ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయాలి అని ఒక థాట్స్ ఏమైనా? అయితే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఇందరెడ్డి గారి నెంబర్ నుంచి మా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఇందరెడ్డి గారు కాంగ్రెస్కి వెళ్ళిపోయినాక కొన్ని రోజులు తెలుగుదేశం పార్టీల నుండి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయాను. కాంగ్రెస్ పార్టీలు ఒక 10 సంవత్సరాలు
రాజకీయ అనుభవం ఉంది, పరిచయస్తులు. ఆ నుంచి బీఆర్ఎస్ పార్టీ సబితా ఇంద్రెడ్డి ఎంబడి బీఆర్ఎస్ పార్టీకి ఎగినాక యాదనగర్ అప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీలో నాకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిండు. ఇంకా ఎంపీటీసీ వేరే అవకాశాలు గిట్ట వచ్చినాయి. పెద్ద మంత్రులు కాదంటే ఇట్లా మనం వాళ్ళ మాటిని వేరే వ్యక్తులకు మనం సాయం చేసినాం. సో ఇంకా ఫ్యూచర్ ఈ మధ్యన జడ్పీటీసీ టికెట్లు గిట్ట ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ నుంచి అని నాకు ఆఫర్లు గిట్ట వస్తున్నాయి సార్. కాకపోతే ఇచ్చినా తృప్తి పడతాం, ఇవ్వకుండా మనం ఎవరిని ఇబ్బంది పెట్టేది ఉండదు. మా ఊరు డెవలప్ కావాలని నా ప్రధానమైన కోరిక. ప్రజలకు సేవ చేయాలని, పదవులే కావాలని లేదు, ప్రజలకు సేవ చేయాలని, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయాలని నా ప్రధానమైన కోరిక. స్టార్టింగ్ నుంచి గిట్ట నేను ఏ పదవి లేనప్పుడు సేవ చేయడం స్టార్ట్ చేసిన, ఏ పదవి లేకున్నా బతుకున్న రోజులు సేవ చేస్తూనే ఉంటాను. ఈ అవకాశం కల్పించినందుకు తమరిదారికి V5 టీవీ ఛానల్కు, మరి నాకు జాతీయ అవార్డు ఇచ్చిన రాధాకృష్ణ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది ఈరోజు మన V5 న్యూస్. ఒక స్పెషల్ పర్సన్ కమ్మెట గ్రామానికి సంబంధించిన హనుమంత్ రెడ్డి, కట్ల హనుమంత్ రెడ్డి. తను తన ఫ్యామిలీ కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్న సామాజిక సేవ, ఆపదలో ఉన్న వారికి ఎవరైనా తన దగ్గరికి వస్తే సహాయం చేయాలని వస్తే తప్పకుండా 100% హెల్ప్ చేసే ఒక మంచి గుణం మనసున్న వ్యక్తి. ఆయన చేస్తున్న సామాజిక రాజకీయ సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ వాళ్ళు మనకు ఆయన త్వరలో అవార్డు ప్రకటించారు, జాతీయ సేవారత్న అవార్డు. దాని ప్రదానం కూడా చేయబోతున్నారు. ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలు గల వ్యక్తిని వాళ్ళు గుర్తించినందుకు, అలాగే ఇలాంటి ఒక మంచి డెవలప్మెంట్ అలాగే సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తిని మన V5 ఛానల్ కూడా బయట ప్రపంచానికి చూపిస్తున్నందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక ముందు కూడా హనుమంత్ రెడ్డి గారు ప్రజాసేవలో ముందుకెళ్ళి పేదరికంలో ఉన్న వాళ్ళకి, సమస్యల్లో ఉన్న వాళ్ళకి తోడ్పడుతూ గ్రామ అభివృద్ధిని చేస్తూ తను కూడా రాజకీయంగా ఇంకా పైకి ఎదగాలని మన ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ కెమెరామెన్ స్వామితో సాయిరాజ్, ప్రగతి రిసార్ట్స్, శంకర్పల్లి.